కానీ దేవుని ప్రేమతో మన ప్రేమ ఈక్వల్గా ఉందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే దేవుని ప్రేమ ఎంత ఉందనేది మనకు తెలియాలి. పరమగీతములు 8వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడగలిగితే, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు అనే మాట దేవుడు వ్రాయించాడు. ఈ ప్రేమ ఎవరి గురించి? మనకు దేవుని మీద ఉన్న ప్రేమ గురించా? ఒకసారి ఆలోచిద్దాం. మనకి దేవుని మీద ప్రేమ ఎలా ఉంది? దేవుడి మాటలు ఎక్కడ వినిపించబడుతున్నా వెళ్తూ ఉన్నామా? లేదా దేవుని కోసం వారంలో ఒకసారి వెళ్ళాలన్నా కూడా ఏదో ఆ రోజే నీరసం వచ్చినట్టు ఉంటుంది, లేదా ఆ రోజే చుట్టాలు వస్తారు, ఆ రోజే ఫంక్షన్స్ ఉంటాయి, ఆ రోజే వర్షం పడిద్ది. ఏం చేస్తాం? వెంటనే వర్షం పడుతుందిగా, చలిగా ఉందిగా, జ్వరం వచ్చినట్టుంది, చుట్టాలు వచ్చారు, రాక వచ్చారు, ఫంక్షను ఇప్పుడు తప్పితే మళ్ళీ చేసుకుంటారా, అలా అనుకొని మనం దేవుని మాటలు వినటానికి కూడా వెళ్ళం. ఈ విషయాలన్నీ ఒకసారి ఆలోచించుకుంటే నిజానికి సముద్రాలను తీసుకొచ్చి మన ప్రేమను ఆర్పన అవసరం లేదు. ఏదో కొంచెం చిలకరించినట్టు పెట్టిన తర్వాత ఆరిపోతుంది. ఆరిపోయినప్పుడు ఆ కొంచెం మంటను ఆర్పడానికి ఏదో కొంచెం నీళ్లు చిలకరిస్తే అదే ఆరిపోతుంది. దానికోసం బకెట్ నీళ్ళు తీసుకొచ్చి పొయ్యి మీద పోయాము కదా. దేవుడి మీద మనకున్న ప్రేమ కూడా అలాంటిదే. ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందంటే అసలు దేవుడు ఉన్నాడా? ఆరిపోయింది. మన ప్రేమ ఇలా ఉంటుంది. అదే ఒకవేళ దేవుడు మనల్ని ప్రేమిస్తే, ఆయనకి మన మీద ఉన్న ప్రేమనే ఒక నిప్పులాగా, అగ్నిలాగా వెలిగిస్తే, ఒక సముద్రాన్ని తీసుకొచ్చి పోసిన ఆ నిప్పుల మీద ఆర్పలేదంట. లేదా ఒక సముద్రం సరిపోలేదని ఇంకో సముద్రం, ఇలా ఎన్ని సముద్రాలు వచ్చినా కూడా దేవునికి నీ మీద ఉన్న ప్రేమ అనేది ఆర్పజాలదు అని దేవుడు ఇంత క్లియర్గా నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చెప్తున్నాడు. కానీ మనమేం చేస్తూ ఉంటాం? దేవుణ్ణి నిజంగా అంత ప్రేమిస్తామా? అంత కాకపోయినా కొంతైనా ప్రేమిస్తూ ఉంటామా? ఒకవేళ ప్రేమించుంటే దేవుడు యెషయా గ్రంథం ఒకసారి మీరు చూస్తే, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం నుంచి ఒకసారి చదవగలిగితే, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆయన పిల్లల్ని పెంచి గొప్పవాళ్ళుగా చేశారంట. గొప్పవాళ్ళుగా చేస్తే వాళ్ళు ఏం చేశారు? ఆయన మీదకే తిరగబడ్డారు. ఎంత బాధపడుతూ ఉంటారండి దేవుడు. నిజంగా మనం ఇక్కడ భూమి మీద ఉండి, దేవుడా నాకు అది ఇచ్చే, దేవుడా నాకు ఇది ఇచ్చే, ఇల్లు ఇచ్చే, ఉద్యోగం ఇచ్చే, అని అన్నీ ఇచ్చే అని అడుగుతూ ఉంటాం. కానీ ఏ రోజైనా దేవుడు ఎలాగున్నాడో, దేవుడు ఏం ఆలోచిస్తూ ఉంటాడో అని ఎప్పుడైనా మనం ఆలోచిస్తూ ఉంటామా? కానే కాదు. ఆలోచించం. మనకు మన ఇంట్లో వాళ్ళ గురించి, వాళ్ళకేం చేసి పెట్టాలి, వాళ్ళని ఎలా సంతోషపెట్టాలి, ఇలాగే ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని సంతోషపెట్టాలని ఎప్పుడూ అనుకోం.